Hi friends, నేను మీ అహ్మద్ షరీఫ్ ఎడ్యుకేషన్ మెంటర్ స్టూడెంట్ లైఫ్ కోచ్ అండ్ కెరీర్ కౌన్సిలర్ అండ్ దిస్ వీడియో ఇస్ బ్రాట్ యు బై ఇట్స్ మై మాస్టర్స్ రెడీ పెన్ కెరియర్స్. ఇవాళ మన క్లయింట్ యశ్వంత్ తో ఉన్నాము. హాయ్ యశ్వంత్, మీ గురించి మీరు ఒక స్మాల్ హాయ్. ఇంట్రో ఇవ్వండి. సో బేసిక్‌లీ నాది మెకానికల్ బ్యాక్‌గ్రౌండ్ నేను నా బ్యాచిలర్స్ మెకానికల్‌లో చేశాను. అండ్ నేను ఒక డీసెంట్ 1 ½ ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ క్యారీ చేస్తాను. అండ్ ఐటీలో. మీరు ఎక్కడి నుంచమ్మా, అంటే లైక్ యూ టుక్ సర్వీస్ ఫ్రమ్ ఇట్స్ మై మాస్టర్స్, ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది, ఎలా ఇట్స్ మై మాస్టర్స్ మీరు అప్రోచ్ అయ్యారు? So basically, Anna, I was born in Hyderabad, but then I did my bachelor's in Bangalore, and then after that, I'm working over here. So basically, to be frank, before it's my master's, నేను చాలా plethora of other consultancies approach అయ్యాను, but indirectly, what I found different from it's my master's were like, they used to, once I reach over there, వాళ్ళు ఒక ఏ కోర్స్ కావాలి, ఏ కాలేజ్ కావాలి specific గా వాళ్ళు అడిగేవాళ్ళు, and ahead they used to blindly move on with that, and they used to apply for that entrance and all, and indirectly వాళ్ళు అలా వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల లైక్ ఈ జర్నీలో మీకు ఏమనిపించింది, అంటే ఇన్వాల్వ్మెంట్ ఎందుకు స్టూడెంట్ కి అవసరము, ఆ, దానివల్ల మీ బెనిఫిట్స్ ఏంటి? సో నేను ఇన్వాల్వ్ అవడం వల్ల చాలా 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 తెలుసుకున్నాను, లైక్ ఏపీఎస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఫర్ రియల్లీ ఏపీఎస్ ఇట్స్ బిగ్ స్టోరీ ఫర్ మీ. చాలా స్ట్రగల్స్ అయ్యాయి, బట్ ఇట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యువర్ లైక్ యూస్ టు ప్రొయాక్టివ్లీ మోటివేట్ మీ. చలో వీ కెన్ డూ ఇట్, లైక్ దట్ కైండ్ ఆఫ్ అ థింగ్. ప్రొయాక్టివ్ మోటివేషన్ చాలా నచ్చిందండి. ఇఫ్ అది లేకపోతే నేను ఇక్కడ ఇప్పుడు రేపు వెళ్ళిపోయేవాడిని కాదు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ లైక్ ప్యారలల్ ఇన్వాల్వ్ అవుతే చాలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ తెలుస్తాయి. లైక్ ఇఫ్ సపోజ్ ఏపీఎస్ అనేది చాలా రూల్స్ చేంజ్ చేశారు. అవును. లైక్ కానీ కైండ్ ఆఫ్ సెలెక్టెడ్ యూనివర్సిటీస్ వాళ్ళని దిస్ థింగ్ చేస్తున్నారు. సో లైక్ దట్ అండ్ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ తెలుస్తాయి. ఇంకా వన్స్ అక్కడికి వెళ్ళాక ఇబ్బంది అవ్వదు. దాట్స్ వాట్ ఐ ఫీల్. ఎవరున్నా ప్రాసెస్ అయితే సేమ్ ఉండేది. అంటే ఈవెన్ మనకి ఫ్రెండ్ అయినా, రిఫరల్ చేసిన ఎవరైనా, అండ్ మీ కేస్‌లో పర్టిక్యులర్‌గా యువర్ బ్రదర్ వాస్ ఆల్సో ఇన్ జర్మనీ అండ్ హి వాస్ ఆల్సో ఎస్. ఇన్వాల్వింగ్ అండ్ హి వాస్ హెల్పింగ్. ఇట్ ఈస్ యప్. లైక్ ఇట్స్ మై మాస్టర్స్ అండ్ ఐ వుడ్ సే ఇట్ వాస్ లైక్ ప్యారలల్లీ. యాహ్! హి వాస్ హెల్పింగ్. సో, ఐ వుడ్ ఎస్. లైక్ టు థాంక్ హిమ్. ఎందుకంటే ఈ వీడియో అందరూ చూస్తారు గదా! అంటే ఎస్. ఇట్ వాస్ లైక్, అంటే యూజువల్‌గా వన్ వే కమ్యూనికేషన్ ఉంటది. బట్ వి హాడ్ త్రీ వే కమ్యూనికేషన్ ఫర్ దిస్. బట్ వన్ వే ఇన్వాల్వ్ అయితే బెనిఫిట్ ఏంటి అనేది సర్టెన్ స్టెప్స్ తర్వాత మీరు ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మీ అబ్జర్వేషన్ చెప్పండి. సో దట్ స్టూడెంట్‌కి అర్థమవుతది. అంటే ఇన్వాల్వ్ అవ్వకూడదు పేరెంట్స్ అట్లా చెప్పట్లేదు. ఫ్రమ్ స్టూడెంట్ ఇఫ్ పేరెంట్స్ గెట్ టు నో వాట్ ఆర్ ద బెనిఫిట్స్, మీరైతే ఇంకా కరెక్ట్‌గా చెప్పగలరు, అందుకని ఇంకేం లేదు. నేను పర్సనల్ గా ఇన్వాల్వ్ అవుతే నాకు తెలుస్తుంది. సో మా పేరెంట్స్ లైక్ దిల్ బి నోవింగ్ కైండ్ ఆఫ్ అ బిట్ ఆఫ్ నాలెడ్జ్, అండ్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. లైక్ దట్ అండ్ ఆల్ ఇట్ గోస్. సో నేను వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి నేను మీకు ఎక్స్ప్రెస్ చేయడం కైండ్ ఆఫ్ అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేను ప్యారలల్లీ తెలుసుకోగలుగుతాను, అండ్ నేను వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయగలుగుతాను. సో ఇప్పుడు ఏమైతుందంటే లైక్ హాఫ్ తెలుసుకొని వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం, మీరు స్ట్రగల్ అవ్వడం, మీరు వాళ్ళని చెప్పడానికి ట్రై చేసిన వాళ్ళు కొన్ని సిచ్యువేషన్ లో వాళ్ళు అర్థం కాకపోయినా దిల్ గెట్ పానిక్ కైండ్ ఆఫ్ అ థింగ్. అవును. చాలా త్వరగా టెన్షన్ పడిపోతారు. సో హ్మ్. అది కాదు. అండ్ ఈవెన్లీ వాళ్ళకి కొన్ని తెలియనవి ఉంటాయి. సో ఇవి హ్మ్. మనకు తెలుసు, అండ్ వి వోంట్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దెమ్. మోస్ట్ హ్మ్. ఆఫ్ వాళ్ళు అర్థం చేసుకోలేరు. సో అది నేను అనుకుంటాను. యాహ్! సో, అప్పుడంటే ఒక పాయింట్ తర్వాత మీరు ఇన్వాల్వ్ అయ్యడం స్టార్ట్ అయిన తర్వాత వెన్ యూ ఆర్ ఎడ్యుకేటింగ్ దెమ్, సో దట్ అంటే మీకు తెలుస్తుందన్న కాన్ఫిడెన్స్ పేరెంట్‌కొస్తుంది ఫస్ట్. అంటే ఎస్, ఎస్. ఓకే. చైల్డ్ ఎళ్తున్నాడు గదా! తనకి ఇవన్నీ తెలుస్తున్నాయి. మనం అడుగుతున్న క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్, ఎందుకంటే మేము జర్మనీలో ఉన్నాము. మా టీమ్‌కి నేను గైడ్ చేశాను. దే అప్‌గ్రేడ్ ఇట్. బట్ వెన్ యూ ఆన్సర్ ఇట్, ఇట్ హాస్ ఎ స్పెషల్ వాల్యూ టు ఎ పేరెంట్. సో, డిడ్ యూ Yes, ఫైండ్ ఎ exactly. డిఫరెన్స్? The day one, kind of a 4, 5 months back when మా డాడీ మీతో కాంటాక్ట్ అయ్యేవారు, నాకంత నాలెడ్జ్ లేకపోయినా మీరు మా డాడీకి చెప్పేవాళ్ళు. He won't used to get that much of clarity on the things, but at the end of the day, like again the conversation went from you to me to my father. So like that ఏమైందంటే, so they even got a confident like that he's getting understand, and the main thing is like how you express to the people. I pretty well know like how my father needs to be told each and everything, that how things goes and all. So that's what the different I yes. ఎంబీఏ చూస్ చేసుకొని ఈ జర్నీ, లైక్ ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్‌లో గాని, ఈ జర్నీలో గాని, రిజెక్షన్స్ గాని మీకెలా అనిపిచ్చింది? అంటే ఈ హోల్ జర్నీ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్.
రియల్లీ ఇట్ వాస్ ఐ మీన్ కైండ్ ఆఫ్ సే చాలా ఛాలెంజింగ్ గా ఉన్నది. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ న్యూ కేస్ ఐ వుడ్ ఫీల్ లైక్ ఆల్ ద వే ఫ్రమ్ మెకానికల్ టు ఐటీ. హుహు. చాలా మందిని అడిగాను. చాలా మందితో ఎక్స్‌ప్లోర్ అయ్యాను. దే వర్ లైక్ రియల్లీ ఓహ్! మెకానికల్ ఇట్స్ ఇంపాసిబుల్, హుహు. ఇంపాసిబుల్ అలా చెప్పేవాళ్ళు. బట్ రియల్లీ అండ్ ఐ మీన్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ డిఫరెంట్ కేస్ వాట్ ఐ ఫీల్ ఆల్ ద వే ఫ్రమ్ మెకానికల్ దట్ టు క్యారింగ్ 1.5 of experience coming హ్మ్. to MBA kind of majority in data science and all. But really, it's a kind of a challenging one, I would say. I didn't even thought ki naku ostundi, హ్మ్. but at the end of the day, me motivation really it really helped me a lot, Paru. So యాహ్! adi main. థాంక్ యూ ఫర్ ద కైండ్ వర్డ్స్ అమ్మా యాక్చువల్‌గా. ఈ జర్నీలో ప్రీ అడ్మిషన్ ప్రాసెస్‌లో జాబ్ చేసే వాళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు ఏపీఎస్ కొత్త రూల్స్ వచ్చాయి. సపోజ్ మాస్టర్స్‌కి డిసైడ్ అయిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే మీరు జాబ్ చేస్తూ ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, జాబ్ చేసే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ బావుంటది? మీ 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 థాట్ ప్రాసెస్ షేర్ చేయండి. సో బేసిక్‌లీ నా థాట్ ప్రాసెస్ నేనేమనుకున్నా అంటే మెయిన్ థింగ్ ఏపీఎస్. ఎనీహౌ ఇట్ వుడ్ టేక్ అ లాట్ మచ్ ఆఫ్ టైమ్ అండ్ ప్యారలల్లీ మీ సెట్ ఆఫ్ దిస్ థింగ్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ ఐ మీన్ ఐఎల్స్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్. సో దాని మీద కొంచెం ఫోకస్ చేస్తే బావుంటుంది. అండ్ మంచి బ్యాండ్ బ్యాక్ చేస్తే సో రియల్లీ కొన్ని మంచి మంచి యూనివర్సిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బేసిక్‌లీ ఏందంటే కొంచెం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది. హ్మ్. సో లైక్ మీరు జాబ్ చేస్తున్నారు. దెన్ అగైన్ ప్రిపేర్ అవుతున్నారు. ఐ మీన్ ల్యాక్ ఆఫ్ స్లీప్ ఎవ్రీథింగ్. It's kind of a different గా ఉంటుంది. బట్ వీ హావ్ టు మేనేజ్ దట్స్ వాట్ ఐ సే. అండ్ ఈవెన్లీ ప్యారలల్లీ గ్రూమ్ అప్ అవుతూ ఉండాలి జర్మన్ స్కిల్స్ అండ్ ఆల్. సో ఇట్ కుడ్ బి కైండ్ ఆఫ్ ఈజీ ఫర్ యూ వైల్ అప్లయింగ్ అండ్ ఆఫ్టర్ దట్ వన్స్ యూ ఆర్ దేర్. సో అది అనుకుంటా. పోస్ట్ అడ్మిషన్ ప్రాసెస్‌లో లైక్ యూ పే ట్యూషన్ ఫీస్ ఫర్ ఎంబీఏ అండ్ యూ బ్లాక్డ్ అకౌంట్ యూ డ్రాప్ దట్ మనీ అంటే మీరు డబ్బులు డ్రాప్ చేస్తారు. ఇట్స్ నాట్ ₹1 ఆర్ ₹2 రైట్? లైక్ ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. సో మీకు ఆ ప్రాసెస్ ఆఫ్ ఫోరెక్స్ అసిస్టెన్స్ గాని, బ్లాక్డ్ అకౌంట్ అసిస్టెన్స్ గాని, వీసా అసిస్టెన్స్ గాని మీకు పోస్ట్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా అనిపించింది? It was very nice, Anna. Like every time I used to knock you out. I mean, at the end of the day, but then also you guys used to, I mean, patientfully support me. Ila kadi Yashwant ala ala like that and all. It used to goes on, and there was a kind of a issue with my payments and all. But end of the day, there was a kind of a lot much of chats and emails went through forex persons and all. Why it's being not getting such kind of a thing went, but it get resolved. బట్ యాహ్! అంత ప్రోయాక్టివ్‌నెస్ ఐ మీన్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ లైక్ మీరెలా ఫీల్ అవుతున్నారంటే లైక్ ఇది మనం అని కైండ్ ఆఫ్ థింగ్ మన ఫీ పే చేస్తున్నాం. ఓన్ పేయింగ్ ఫ్రమ్ అవర్ ఓన్ పాకెట్ సచ్ కైండ్ ఆఫ్ ఫీల్ వాస్ దేర్. సో ఐ మీన్ ఇట్ వాస్ రియల్లీ కైండ్ ఆఫ్ హార్ట్ ఫుల్లీ థింగ్. ఒక స్టూడెంట్‌కి మల్టిపుల్ న్యూ థింగ్స్ రావడం అన్నది మీ కేస్‌లో జరిగింది యాక్చువల్‌గా. యెస్, యెస్, ఎగ్జాక్ట్‌లీ. అంటే ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు దాకా ఏమన్నా గో త్రూ అయ్యి ఉంటే వీ కెన్ డూ వెరీ ఫాస్ట్. అంటే దేర్ వేర్ రూల్స్ ఆఫ్ అంటే గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి. మనం వాటిని ఫుల్‌ఫిల్ చేయాలి. మీకు లోన్ డిస్బర్స్‌మెంట్ లెటర్ కొన్ని ఖచ్చితంగా కావాలి. మీరు టాక్స్ ఎగ్జంప్షన్స్‌లోకి ఉండాలి. మీకు ఆ బెనిఫిట్స్ రావాలి అని అంటే సర్టెన్ ప్రొసీజర్ అండ్ నార్మ్స్ వేర్ దేర్ కదా! యెస్, యెస్ అన్న. సో అవును. ఆ కేస్ అన్నది లిటరల్‌గా మీది ఫస్ట్ టైమ్ వి ఆర్ గోయింగ్ త్రూ విత్ I literally say there were 3 special things we learned from your forex transaction. Else మీరు the fastest person to get visa changes వచ్చాక. Yeah, exactly. I was really shocked అన్న. Like, I mean, మీరు చెప్పిన బట్టి 2 వీక్స్ అండ్ వేరే వాళ్ళు చెప్పిన బట్టి నియర్‌బై 4 మంత్స్. బట్ ఐ వాస్ రియల్లీ షాక్డ్ లైక్ వితిన్ 5 డేస్ లో రావడం అంటే ఇట్ వాస్ కైండ్ ఆఫ్ మెస్మరైజింగ్ ఫర్ మీ. యాహ్! రిజెక్షన్స్ గో త్రూ అవుతున్నప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటమ్మా? అంటే దిస్ ఇనిషియల్ స్టేజ్‌లో ఐ మీన్ కొన్ని రిజెక్షన్స్ వచ్చాయి. ఐ మీన్ యాస్ మీకు నాకు తెలుసు. యాహ్! అట్ దట్ టైమ్ లైక్ కైండ్ ఆఫ్ డీమోటివేటింగ్ అనిపించింది. అరే! ఏంటి ఇలా అయిపోతుంది. సో, ఐ మీన్ నేను తీసుకున్న పాత్ నిజం ఐ మీన్ కరెక్టేనా? కాదా? ఐ మీన్ ఈవెన్ క్యారింగ్ డీసెంట్ ఎక్స్‌పీరియన్స్ ఐ మీన్ నేను చేయగలుగుతానా? లేదా? నాకు అడ్మిషన్ వస్తుందా? లేదా? అని కైండ్ ఆఫ్ ట్రిక్కీనెస్ వాస్ దేర్ ఇన్ మై మైండ్. బట్ యాస్ యూజువల్ అన్‌ఫార్చునేట్‌లీ మీరు మోటివేట్ చేయకపోతే రియల్లీ ఇట్ వోంట్ బి ఓవర్ హియర్. అండ్ ఈవెన్ దో నా ఇంట్రెస్ట్ నా ఐ మీన్ లేదన్నా కావాలి చేరాలి ట్రై చేద్దామన్న ఐ మీన్ పట్టుదల ఉన్నది కాబట్టి మేబీ మనం ఇవాళ వచ్చిందని అనుకుంటా. రియల్లీ టు బి ఫ్రాంక్ అన్న లైక్ నా ఐ మీన్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఉన్నది నా సిచ్యువేషన్ అండ్ నా సినారియో. ఐ మీన్ మెకానికల్ నుంచి ఇలా రావడం కొన్ని రిజెక్షన్స్ రావడం అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇలా అవ్వడం సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. యాహ్! సో మెంటరింగ్ అండ్ కన్సల్టెంట్‌కి డిఫరెన్స్ లైక్ వి డూ నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్, స్వాట్ అనాలిసిస్, లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్, గోల్ కార్డ్. మీకు నిజంగా డిఫరెన్స్ కనిపించిందా యశ్వంత్?
ఖచ్చితంగా అనిపించిందన్న. సో, ఏంటంటే మెంటరింగ్ చేసేటప్పుడు మీరు ఇండైరెక్ట్‌లీ గైడ్ చేస్తారు. ఇలా ఎళ్ళండి. స్వాట్ అనాలిసిస్ ఏందంటే ఇనిషియల్‌గా ఐ మీన్ మీ దగ్గరకొచ్చినప్పుడు సర్విస్ తీసుకున్నప్పుడు లైక్ మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్స్‌లో ఐ మీన్ నీడ్స్ అండ్ నెసెసరీ థింగ్స్ వాట్ అండ్ ఆల్ హస్ బీన్ అక్కడ ఇచ్చారు. అవన్నీ ఫిల్ చేశాక మీరు మీ ఒక 1 వీక్, 10 డేస్ టైమ్ తీసుకొని దాన్ని అనాలిసిస్ చేసి తర్వాత మీరు ఆ ఒక ఔట్‌కమ్ వచ్చాక మీరు చెప్తారు. లైక్ గైడ్ చేస్తారు. లైక్ ఇలా ఉంది. అండ్ మీరు కూడా ప్రొయాక్టివ్‌లీ మాట్లాడతారు సార్. ఇలా ఉంది యశ్వంత్. మీ మీ వ్యూ ఏంటి దీని మీద? సో, మీరెలా ఎళ్దాం అనుకున్న తర్వాత మీ అవుట్‌పుట్ ప్రెజెంట్ చేస్తారు. సో, సచ్ కైండ్ ఆఫ్ సినారియో ఇట్ గోస్ ఆన్ అండి. లైక్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ అండ్ న్యూగా నేను నేర్చుకుంది. నిజంగానే అదే అంటాను. ఎవరన్నా కొత్తగా ఇట్స్ మై మాస్టర్ సర్వీస్ తీసుకోవాలి అని అంటే వాట్ యూ ఫీల్ ప్రిఫర్ టు బి కాల్డ్ అంటే యువర్ సెల్ఫ్. సో, డెఫినైట్‌లీ తీసుకోమని జెప్తానన్న. లైక్ ఎవ్రీ పర్సన్‌కి వాళ్ళ రిసర్చ్ ఉంటుంటే, బట్ నేను కూడా నా సెట్ ఆఫ్ రిసర్చ్ చేశాను. నా రిసర్చ్ తర్వాతనే ఇది నా ఔట్‌కమ్. రియల్లీ ఐ మీన్ కైండ్ ఆఫ్ ఐ మీన్ ఎవ్రీ ఈచ్ అండ్ స్టెప్‌లో మీరు హెల్ప్ చేస్తారు. ప్రొయాక్టివ్‌లీ రెస్పాన్స్ ఉంటుంది. కానీ టు బి ఫ్రాంక్ రియల్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తాను. లైక్ రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఒకతను ఎళ్ళాడు ఫ్రాన్స్‌కి. హి వాస్ రియల్లీ లైక్ కాల్‌లో చెప్తున్నా, "అరే! అలా కాదు. నేను వాళ్ళకి కాల్ చేసి ఐ మీన్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్ చేస్తున్నాను. బట్ వాళ్ళైనా రిప్లై ఇవ్వట్లేదు. నేను పదే పదే వాళ్ళని నాక్ చేస్తున్నాను. ఐ మీన్ కొంచెం అన్‌ఈజీగా అనిపిస్తుంది. నేను పే చేసి నేనెళ్తున్నాను. బట్ ఇనిషియల్ స్టేజ్‌లో వాళ్ళేమో అది చేస్తాం, ఇది చేస్తాం అని అంటారు. బట్ యాస్ ద జర్నీ గోస్ ఆన్ వాళ్ళు ఒక స్టేజ్‌కొచ్చాక కొంచెం ఒక 2, 3 స్టెప్స్ ఎన్నికేసేస్తారు. సో, అప్పుడు మన ఆ సిట్యుయేషన్‌లో కాస్త భయమేస్తుంది. లైక్ థట్ అండ్ ఆల్ ఇట్ గోస్ అండ్ ఆల్. బట్ ఇక్కడ టోటల్లీ సినారియో డిఫరెంట్ అన్న. ద డే 1 టు ద డే ఎండ్ సేమ్ ఉంటుందన్న. నాకైతే సేమ్ అలానే ఫీల్ అయితుంది. ఈవెన్ టుడే ఆల్సో ఫస్ట్ డే ఎలా మీతో మాట్లాడానో, ఈరోజు కూడా అలానే ఉంది. అండ్ సర్వీసెస్ ఆల్సో ఐ మీన్ ఒక స్మూత్ ఒక వేలో ఎళ్తాయన్న. రియల్లీ హ్యాపీ టు హియర్ దిస్ కైండ్ వర్డ్స్ యశ్వంత్ అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ టేకింగ్ అవుట్ యువర్ టైమ్ యశ్వంత్. థ్యాంక్ యూ. థాంక్ యూ అన్న. థాంక్ యూ.